అస్సాం కాంగ్రెస్ కి వరుస దెబ్బలు తగులుతున్నాయి. మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా నెల రోజుల కిందట పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేదు. కాగా సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా బోర్డోలితో పాటు మరో కాంగ్రెస్ నాయకుడు నబజ్యోతి తాలూక్దార్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో వరుస రాజీనామాలతో అస్సాం కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహం అలుముకుంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మరో 3 వారాల్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ బలోపేతమవుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీని ప్రముఖులు వీడుతున్నారు. దీంతో కమలం పార్టీ గెలవబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ప్రద్యుత్ బోర్డోలి పార్టీని వీడారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన అసోం నుంచి గెలిచారు. కాగా తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలి పంపించారు. కాగా తప్పనిసరి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు రాజీనామా లేఖలో ప్రద్యుత్ బోర్డోలి వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో తనకున్న అన్ని పదవుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ప్రద్యుత్ బోర్డోలి రాజీనామాపై అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలిని ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అంతేకాదు రాజీనామాకు కుటుంబ విభేదాలు కూడా కారణమై ఉండొచ్చని గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రద్యుత్ బోర్డోలి కుమారుడు ప్రతీక్ బోర్డోలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాదు ఏప్రిల్ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్గెరెటి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఒకవైపు కుమారుడు కాంగ్రెస్ టికెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తండ్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రద్యుత్ బోర్డోలికి అసోం కాంగ్రెస్లో ప్రముఖుడిగా గుర్తింపుంది. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాదు ఎంపీగా ఆయనకిది 2వ టర్మ్. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నగోన్ నియోజకవర్గం నుంచి ప్రద్యుత్ బోర్డోలి వరుసగా 2వ సారి గెలిచారు. అలాగే మార్గరెటి నియోజకవర్గం నుంచి 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి అనేక సంవత్సరాలుగా సేవలందించారు. కాగా కొంతకాలంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్తో ఎంపీ ప్రద్యుత్ బోర్డోలికి విభేదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తొలగించడానికి కొంతమంది పార్టీ పెద్దలు ప్రయత్నించినా అవి సఫలం కాలేదు. పార్టీ వ్యవహారాల్లో తన మాట నెగ్గాలన్న మంకుపట్టుతో గౌరవ్ గొగోయ్ వ్యవహరిస్తున్నారని గతంలో ప్రద్యుత్ బోర్డోలి ఆరోపించిన సంగతి తెలిసిందే. చివరికి ఆ విభేదాలు బోర్డోలి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేంతవరకెళ్లాయి. కాగా అసోంకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు నబజ్యోతి తాలూక్దార్ కూడా పార్టీని వీడారు. అయితే ఎంపీ ప్రద్యుత్ బోర్డోలికి నబజ్యోతి తాలూక్దార్ సన్నిహితుడిగా పేరుంది. అంతేకాదు ప్రస్తుతం అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలక పోస్టులో తాలూక్దార్ కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పడం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మింగుడు పడడం లేదు. అయితే వీరిద్దరినీ తమ నిర్ణయాలను ఉపసంహరించుకునేలా చేయడానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, అసోం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న జితేంద్ర సింగ్ రంగంలో దిగారు. అయితే జితేంద్ర సింగ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే దాదాపు నెల రోజుల కిందట అసోంకు చెందిన మరో కాంగ్రెస్ ప్రముఖుడు భూపేన్ కుమార్ బోరా కూడా పార్టీని వీడారు. భూపేన్ కుమార్ బోరా అంటే చిన్న చితిక నాయకుడు కాదు. నిన్న మొన్నటి వరకు అసోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ లీడర్. అంతేకాదు గతంలో కాంగ్రెస్ కేబినెట్లో బోరా మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర బోరాది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి రోజులు కూడా గడవక ముందే భూపేన్ కుమార్ బోరా కమలం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు బోరా ఎంట్రీని ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ స్వాగతించడం విశేషం.